అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. మీకు మంచి కండపుష్టి కావాలనుకుంటున్నారా? మన పెద్దవాళ్ళు కూడా చెప్పారు కదండి, పాతకాలం నుంచి చెప్తూనే ఉన్నారు. మంచి తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్ అని. మరి ఆ కండ కలగడానికి తిండి తింటున్నాం, ప్రతి ఒక్కళ్ళం తింటున్నాం. మనం తీసుకునే ఫుడ్లో ఏమాత్రం మనకు ప్రోటీన్ దొరుకుతుంది చెప్పండి? మనం తీసుకునే ఫుడ్ గురించి అందరికీ తెలిసిందే. మరి మనం బాడీ హెల్తీగా ఉండాలి అంటే ప్రోటీన్ అనేది చాలా అవసరం. ఆ ప్రోటీన్ కోసం మనం వెస్టేజ్లో ఏం వాడుకోవాలి, ఎలా వాడుకోవాలి, దాని గురించి ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి. వీడియోలోకి వెళ్ళిపోదామా? అసలు కండపుష్టి దేనికి అవసరం, ఎందుకు అవసరం అవుతుంది మనకి? చూడండి, కండపుష్టి ఉంటేనే మనం ఎక్కువసేపు పని చేసుకోగలుగుతాం. ఏ పని అయినా సరే. శరీరంలో శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే మన బాడీలో ఉండే కండ వల్ల. మరి కండపుష్టి ఎముకలకు కూడా మద్దతు ఇస్తుంది, అంటే ఎముకలకు కూడా సపోర్ట్ చేస్తుంది. ఎముకలు ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉండాలో ఆ స్ట్రాంగ్గా ఉండటానికి కండపుష్టి అనేది చాలా అవసరం. ఎముకలకి సపోర్ట్ ఇచ్చే బలాన్ని ఇవ్వటానికి కండపుష్టి అనేది చాలా అవసరం. అలాగే మెటబాలిజం పెంచడానికి కండపుష్టి చాలా ఉపయోగపడుతుంది, అవసరం. ఫిట్గా ఉండటానికి కూడా, మనం ఫిట్గా కనిపించాలి, ఫిట్గా ఉండాలన్నా సరే కండపుష్టి అనేది అవసరం. మరి ఈ కండపుష్టి లేకపోతే ఏమవుతుంది, అది తగ్గితే ఏమవుతుంది? చూడండి, ఇక్కడ ప్రతి పనికి అలసిపోతూ ఉంటాం. చిన్న పని చేసినా సరే ఊరికి అలసిపోతూ ఉంటాం. మన పనితనం తగ్గిపోతూ ఉంటుంది, రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది. ఇక మన ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి త్వరగా వచ్చేస్తూ ఉంటాయి మన మీద అటాక్ చేయడానికి. శరీరంలో పవర్ తగ్గిపోతుంది కాబట్టి త్వరగా మనకి డిసీజులు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. మరి మన శరీరానికి ఎంత ప్రోటీన్ కావాలి రోజు అంటే, సాధారణంగా ప్రతి కిలో బరువుకి 0.8 నుంచి 1 గ్రామ్ వరకు ఖచ్చితంగా ప్రోటీన్ అనేది మనకి అవసరం. వ్యాయామం చేసే వాళ్ళకైతే ఇంకా కొంచెం ఎక్కువే తీసుకోవాలి. 1 గ్రామ్ కంటే 1.5 గ్రామ్స్, 1 to 2 గ్రామ్స్ వరకు కూడా తీసుకోవచ్చు వ్యాయామం చేసే వాళ్ళైతే. కంపల్సరీ ఆ రేషియో అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఇక్కడ వెస్టేజ్లో పిల్లల కోసం అండి, పిల్లల కోసం ప్రత్యేకంగా తయారు చేశారు ఇన్విగో ప్రోటీన్ పౌడర్. వాళ్ళ బోన్స్ స్ట్రాంగ్గా ఉండటానికి, మజిల్ మంచిగా బిల్డ్ అవ్వటానికి, ఎదిగే పిల్లలు బలంగా ఉండటానికి, వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి చాలా బాగా ఉపయోగపడతాయి ఇన్విగో న్యూట్రిషన్ ప్రోటీన్ పౌడర్ అనేది. ఇది చాక్లెట్, వెనీలా రెండు ఫ్లేవర్లలో దొరుకుతుంది. దీనిలో చక్కగా ప్రోటీను అలాగే ఇంకా ఇమ్యూనిటీని పెంచడానికి, వాళ్ళకి శక్తి ఇవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్రోటీన్ పౌడర్ ఇవ్వటం వల్ల పిల్లల్లో ఎదుగుదల కూడా చాలా బాగా ఉంటుందన్నమాట, గ్రోత్. దీనిలో ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, అవసరమైన విటమిన్స్ అన్నీ కూడా ఉంటాయి. ఈ శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ని అందించటమే కాకుండా కండరాల నిర్మాణానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. పిల్లల్లో, పెద్దల్లో కూడా, అంటే కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకు కూడా ఇన్విగో ఇవ్వచ్చు. పోషక లోపాలను భర్తీ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. రోజువారీ శక్తి, వాళ్ళు ఏదైతే బాగా ఎక్కువగా ఆడుతూ ఉంటారు పిల్లలు, వాళ్ళకి సరిపడా శక్తిని అందించడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి ప్రోటీన్ పౌడర్ వచ్చేసి. కాల్షియం వల్ల ఎముకలు కూడా చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతాయి వీళ్ళకి. ఇది ఎలా వాడాలి అంటే నేను చెప్పాను కదా, మనం వెయిట్ని బట్టి వాడుకోవాలి. పిల్లలు ఎంత వెయిట్ ఉన్నారో చూసి వాళ్ళకి ఒక పూట 2 పూట్ల 1 స్పూన్ చొప్పున ఇస్తే సరిపోతుంది. అది అలాగే పెద్దవాళ్ళ కోసం వెస్టీజ్ ప్రోటీన్ పౌడర్. ఈ ప్రోటీన్ పౌడర్లో అధిక ప్రోటీన్ ఉంటుంది, అలాగే అవసరమైన అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయన్నమాట దీనిలో. ఇది కండరాలు పెరుగుదలకి పనిచేస్తుంది, అలాగే వ్యాయామం తర్వాత కండరాలు రికవరీకి చాలా సపోర్ట్ చేస్తుంది. అంటే అలసిపోతూ ఉంటాయి కదా మన కండరాలు, మనం కొంచెం వ్యాయామం
యాక్టివిటీస్ ఏమైనా చేసినప్పుడు అది త్వరగా కోలుకోవటానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇంకా బలహీనతను తగ్గించడంలో చాలా చాలా హెల్ప్ చేస్తుంది. శరీరాన్ని బలంగా తయారు చేస్తుంది. ఈ ప్రోటీన్ పౌడర్ వచ్చేసి ఉదయం 1 స్పూను, సాయంత్రం 1 స్పూను పెద్దవాళ్ళ కోసం వాడుకోవాలి. ఇక నెక్స్ట్ పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్. ఇది ఎందుకు అంటే వెయిట్ లాస్లో ఎక్కువ ఉపయోగిస్తాం అనమాట దీన్ని. ఇప్పుడు వెయిట్ మేనేజ్మెంట్లో వెయిట్ తగ్గాలి అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గాలి, అక్కడ మజిల్ బిల్డ్ అవ్వాలి, కండ పుష్టి అనేది పెరగాలి. ఇప్పుడు వెయిట్ తగ్గడం అంటే మొత్తం అంతా కండ తగ్గిపోవటం కాదు. ఇక్కడ ఎందుకు అంటే పర్సనలైజ్ ప్రోటీన్ పౌడర్ మనం ఎందుకు యూజ్ చేయాలంటే వెయిట్ లాస్ ఎవరైతే పెట్టుకున్నారో, వెయిట్ మేనేజ్మెంట్ ఏదైతే పెట్టుకున్నారో ఐడల్ వెయిట్లోకి రావడానికి, వాళ్ళు కండ కరగకుండా ఫ్యాట్ మాత్రమే కరగాలి. దానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్. అలాగే ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉండటానికి హెల్ప్ చేస్తుంది. ఫిట్నెస్కి చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఫిట్గా ఉండటానికి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. మజిల్ బిల్డ్ అవడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళు ఇది వాడటం వల్ల చాలా హెల్దీగా వెయిట్ లాస్ అనేది జరుగుతుందనమాట. ఇది ఉదయం 1 స్పూను, సాయంత్రం 1 స్పూను, మన వెయిట్ని బట్టి చెప్పాను కదా. ఎవరు ఎన్ని కేజీలు వెయిట్ ఉంటే అన్ని గ్రాములు ప్రోటీన్ తీసుకోవాలి. దాన్ని బట్టి తీసుకుంటే చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్పిరులినా అండి. స్పిరులినా కూడా చాలా చాలా హెల్ప్ చేస్తుంది. మజిల్ బిల్డ్ అవటమే కాదు, ఇది మల్టీ విటమిన్ సోర్స్ అని మనం చెప్తాము. సహజ సిద్ధంగా ఇది న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. స్పిరులినా అనేది గ్రీన్ ఆల్గే మొక్క నుంచి తయారవుతుంది. దీనిలో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా చాలా ఎక్కువ మనకి శక్తి ఇచ్చే ఒక మంచి పోషకం అన్నమాట. దీన్ని కూడా తీసుకోవడం వల్ల, ఈ ప్రోటీన్ పౌడర్కి సపోర్ట్గా స్పిరులినాని తీసుకోవడం వల్ల మన మజిల్ మంచిగా బిల్డ్ అవుతుంది, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, బాడీలో పోషక లోపాలు ఏదైనా ఉంటే సరి చేస్తుంది, అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సహజంగా సాధారణంగా చక్కగా ఆరోగ్యంగా ఉండటానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇది కండపుష్టి పెంచడానికి ఇలా మన ప్రోటీన్ పౌడర్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. మరి ఈ ప్రోటీన్ పౌడర్ వాడుకుంటే చాలా హెల్తీగా హ్యాపీగా ఉండొచ్చు, మంచి హెల్తీ లైఫ్ని లీడ్ చేయొచ్చు. వీటితో పాటు యాక్టివిటీస్ కంపల్సరీ. యాక్టివిటీ అనేది మనిషికి మనం డేలో ఏ పని అయితే చేస్తున్నామో అలాగే అలవాటు చేసుకోవాలి. యాక్టివిటీస్ అనేది ప్రతిరోజు ఒక నీడ్ అవ్వాలి, మనకి అవసరం అవ్వాలి, అవసరం అనుకునే చేయాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా యాక్టివిటీస్ మీకు తోచింది, మీకు తెలిసింది, మీకు వచ్చిన యాక్టివిటీ ఏదో ఒకటి చేయండి ఫ్రెండ్స్. హ్యాపీగా హెల్తీగా ఉండాలి మీరందరూ కూడా. మరి ఈ ప్రోడక్ట్స్ వాడుకొని మంచి రిజల్ట్ తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా చాలామంది అడుగుతున్నారు మన ప్రోడక్ట్స్ రేట్ ఎక్కువ కదా, రేట్ తగ్గించండి అని. బయట అన్ని ప్రోడక్ట్స్కి రేటు పెరిగాయి ఫ్రెండ్స్, అదొకటి గమనించాలి మనం. బయట యుద్ధం వల్ల అన్ని రేట్లు పెరిగాయి. మన ఒక్క ప్రోడక్ట్సే కాదు, మన కంపెనీ వెస్టీజ్ కంపెనీ ప్రోడక్ట్స్ మాత్రమే కాదు, బయట అన్ని రకాల ప్రోడక్ట్స్కి రేట్లు పెరిగాయి. కల్తీ ప్రోడక్ట్స్కే రేట్లు ఎక్కువగా పెరిగాయి. మరి ఆర్గానిక్ ప్రోడక్ట్ రేటు పెంచకపోతే కంపెనీ డౌన్ అవుతుంది కదా. కంపెనీ 5 కోట్ల మందికి లైఫ్ ఇచ్చింది. కంపెనీ డౌన్ఫాల్ అవుతే 5 కోట్ల మంది ఏమవుతారు చెప్పండి. కంపెనీ బాగుండాలి, మనం బాగుండాలి. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎప్పుడు మీ ఆరోగ్యం మీ మంచి కోరుకుని మీ ఆరోగ్య శ్రేయోభిలాషి మీ సులోచన సంపంగి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేడు చాలామంది కూడా ఒక మంచి వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి, మాకంటూ సొంత వ్యాపారం ఉండాలి అని ఆలోచన చేస్తున్నారు. కానీ పెట్టుబడి లేకపోవడం వల్ల ఆ ఆలోచనని అక్కడే ఆపేసుకుంటున్నారు. మరి మీ అందరికి కూడా ఒక మంచి శుభవార్త అండి. ఇప్పుడు మీరు కూడా పెట్టుబడి లేని వ్యాపారాన్ని ఇంటి వద్ద నుంచే మొదలు పెట్టొచ్చు. భారతదేశంలోని నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ 22 సంవత్సరాల అపార అనుభవం ఉన్న మంచి కంపెనీలో ఫ్రీ పార్ట్నర్షిప్ అనేది మీకోసమే ఎదురు చూస్తుంది. మీరు కూడా పెట్టుబడి లేకుండా కంపెనీల్లో భాగస్వామ్యం తీసుకొని మీకు కావాల్సినంత ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్స్ అండ్ సపోర్ట్ కూడా మేము అందిస్తాం. ఇది లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ. మీకే కాదు, మీ నెక్స్ట్ 3 తరాలకు కూడా ఈ ప్లాన్ అనేది వర్తిస్తుంది. ఇది ఉద్యోగం కాదు మై డియర్ ఫ్రెండ్స్, మీ సొంత వ్యాపారం. వివరాల కోసం ఈ క్రింద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సులోచన సంపంగి.